హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్లుగా సెలెక్ట్ అయిన వారికి పోస్టింగ్లు ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమవడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, నర్సింగ్ ఆఫీసర్లకు పోస్టింగ్ ప్రాసెస్ అని చెప్పి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వం వీరికి పోస్టింగ్లు ఇచ్చేందుకు ప్రణాళిక తయారు చేస్తుంది. హైదరాబాద్ కోటి క్యాంపస్లో శుక్రవారం రిపోర్ట్ చేయాలని 1000 మంది నర్సింగ్ ఆఫీసర్లను ఆదేశించినట్టు తెలిసింది. అయితే రిపోర్టింగ్ మాత్రమే నిర్వహిస్తారా, పోస్టింగ్లు కూడా ఇస్తారా అనేది అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. పబ్లిక్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ విభాగాలకు వేరువేరుగా కోటి మెడికల్ క్యాంపస్లో కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ 3 విభాగాల అధికారులు ఖాళీలు, స్టాఫ్ రేషనలైజేషన్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఓ జాబితాను కూడా తయారు చేశారు. దాని ఆధారంగా జోన్ల వారీగా వేకెన్సీలు చూపించి పోస్టింగ్లు ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైందని చెప్పి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఈరోజు రిపోర్ట్ అయ్యే వారికి పోస్టింగ్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనేది చూపించి వాళ్ళు ఏ ప్లేస్లో పోస్టింగ్ కోరుకుంటున్నారనేది మెరిట్ ప్రకారం ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి నచ్చిన ప్లేస్లో పోస్టింగ్ అయితే ఇస్తారు. అలా ఒక్కొక్కరిని కూడా పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సెలెక్ట్ అయ్యి పోస్టింగ్ తీసుకున్న వారు అక్కడ ఆ పోస్టింగ్ ఆర్డర్ అనేది సబ్మిట్ చేసుకొని జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే నర్సింగ్ ఆఫీసర్స్గా సెలెక్ట్ అయిన వారికి పోస్టింగ్స్ ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇది తాజాగా ఉన్నటువంటి అప్డేట్. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ వస్తే ఛానల్లో చెప్తాను. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.